హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అని చూస్తున్నారా? ఇక్కడ నేను న్యూస్ పేపర్స్ అయిపోతే ఇంట్లో అమెజాన్ నుంచి వచ్చిన పార్సెల్ పేపర్‌ని యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేస్తున్నానని అస్సలు అనుకోలేదు. బ్రౌన్ షీట్ బానే ఉంది. అందుకని అక్కడ పరిచేసి దాని మీద నేను కిచెన్ యుటిలిటీస్ పెట్టేసాను. సర్దేశాను అన్నీ. చాలా రోజుల నుంచి చాలా క్లమ్జీగా అనిపించింది. చాలా ఉన్నినవి ఇక్కడ సామాన్లు. అవన్నీ నేను సైడ్ చేసి అవసరమైనవి మాత్రమే ఇక్కడ పెడుతున్నాను. డైలీ యూజ్ చేసేవి. వీక్‌లో ఏమేమి యూజ్ చేస్తానో అవి మాత్రమే పెట్టుకుంటున్నాను. ఎక్కువ నేను స్టీల్ ఐటెమ్సే వాడతాను కాబట్టి అవి నాకు ఎక్కువ గరిటెలు, చెంచాలు అలాంటివి నేను ఫ్రంట్‌లో పెట్టేసుకున్నాను. తక్కువ యూజ్ చేసి కొంచెం సైడ్ పెట్టాను. ఇంకా మరీ అవసరం లేదు, ఎప్పుడైనా పని పడుతది అనేటివి మాత్రం ఈ ఇటుపక్క బుట్టకి పెట్టి ఇంకా కొన్ని వెనక కూడా పెట్టేసుకున్నాను. తక్కువ యూజ్ చేస్తాము, ఎక్కువ యూజ్ చేస్తామని కాకపోయినా అవసరానికి దొరికేలాగా పెట్టుకోవడం మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే అది నేను మిస్ అయితే మళ్ళీ నాకు దొరకవు, ఎక్కడో పెట్టేస్తే. అందుకని ఏదైనా అవసరం ఉంటుందని ఒక సైడ్ పెట్టేసుకున్నాను అన్నీ. చపాతీస్ అయినా ఇంకా కర్రీస్ అయినా మనం డైలీ చేస్తూ ఉంటాం కాబట్టి దానికి నేను కావాల్సినవి నా ముందర పెట్టేసుకున్నాను అనమాట. వుడ్డువి ఎక్కువ వాడను. ఒక దోస వేసినప్పుడు మాత్రం దాంతో పని. ఇట్లాంటి ప్లాస్టిక్‌వి ఇలా ఆయిల్‌వి బ్రషెస్ అవి కూడా చాలా తక్కువే వాడతాను. బట్ అవి అనుకోకుండా కొన్నిసార్లు అవసరమైతాయిలే అని ఉంచేసాను అంతే. తీసుకున్నాను కదా, వాడకపోతే పోతాయని కొంచెం అక్కడ పెట్టేసాను. వాడేసి మరి పడేయొచ్చని. ఇవైతే చాలా రోజుల నుంచి కొని ఉంచుకున్నాను. వేస్ట్‌గా ఉన్నాయి. బట్ ఎవరైనా పిల్లలొస్తే నూడిల్స్‌కి అలా ఉపయోగపడతాయి. క్వాలిటీ అయితే అంతగా ఏం బాలేవు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నామనమాట అవి. అవి కూడా ఒక సైడ్ ఉంచేసాను. ఇదైతే స్మాషర్ బాగా పనికొస్తది. వీక్‌లో 2 టైమ్స్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. బంగాళాదుంపలు స్మాష్ చేయడానికి అలా. అలా అవసరమైనవి మాత్రమే ఇటు సైడ్, అటు సైడ్ పెట్టుకొని బుట్టలో కొన్ని ఉంచేసుకున్నాను. మరీ పనికిరావు ఇలా అనేటివన్నీ బుట్టకి వెనక సైడ్ పెట్టేసాననమాట. ఇవైతే నాకు మొన్న అంతకుముందు తీసుకున్నానిది. ఇది ఇది చిన్న చిన్నవి మనము ఇలా తురుముకోవడానికి బానే ఉంటది. ఫ్లిప్‌కార్ట్‌లో అంతకుముందు తీసుకున్నవే. ఇది అస్సలు యూజ్ చేయలేదు. వన్ టైమ్ ఏదో యూజ్ చేశాను. మళ్ళీ ఇంకా అలాగే ప్యాక్ చేసి పెట్టేసాను. ఇది కూడా అక్కడ ఉంచితే ఎలా ఉంటదని తీశాను. బట్ ఎందుకని మళ్ళీ ప్లేస్ వేస్ట్, అంతా క్లమ్జీగా అయిపోతదని. ఇదైతే చాపర్ కమ్ ఇంకా అది ఏంటో ఇంకోటి కూడా వచ్చింది. గిఫ్ట్ అండి అది. ఒకటి కొన్నాం మేము. దానికి గిఫ్ట్‌గా ఇచ్చారు. అది నేను ఏం కొన్నాను అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి కూడా నేను అక్కడ పెడదాం అనుకున్నాను ఫస్ట్‌లో. వద్దులే అడ్డుగా ఉంటదని మళ్ళీ తీసి పక్కన ఉంచేసాను. వేస్ట్‌గా ఎందుకు పెట్టుకోవడం, చేతికి తగిలితే అన్నీ పడిపోతూ ఉంటాయి. వేస్ట్‌గా అన్ని ప్లేస్ వేస్ట్ అవుతది కదా అని ఇంక పక్కన ఉంచేసాననమాట. అవసరం లేదందాక. ఇంకా అలాగే నైఫ్స్ అన్నీ నేను కింద సైడ్ పెట్టుకుంటాను. ఈ పీలర్ కూడా నాకు పెద్దగా పని చేయలేదు. పాతదే బాగా వర్క్ చేస్తది నాకైతే. ముందు కొన్నదే బాగుంది క్వాలిటీ. ముందుది అందుకే అదే వాడుతాను. ఇక్కడైతే నైఫ్స్ ఉన్నాయి ఎక్కువగా. ఇవి కూడా కొన్ని వాడతాను, కొన్ని వాడను. ఇలాంటివన్నీ కూడా సైడ్ చేయాల్సింది. బట్ ఇంకా నేను చెయ్యలేదు. అక్కడ పెడితే అడ్డుగా ఉంటదని కింద రోలో పెట్టేసుకున్నాను. ఇదైతే లెమన్‌ది నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. తక్కువ వాడినా కూడా అవసరం ఉంటది కాబట్టి అది అక్కడ ఉంచేసాననమాట. సమ్మర్‌లో అయితే ఎక్కువ దాంతోనే పనుంటది నాకు. ఇంక ఇదైతే చెక్ చెక్ ఇవేంటివి చెకోడీలు, చెక్కిలాలు అలాంటివి వేస్తారు కదా! అవి నాకు కనిపిస్తేనే నేను వేయగలను, చేయగలను. లేదంటే నాకింక మర్చిపోతాను ఆ ఐటెమ్ గురించి. తీసుకున్నాను గానీ సరదాగా అది ఒక్కసారే యూజ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయలేదు. అందుకని అది కనిపించేలాగా ముందు పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని నా థాట్ అనమాట. అందుకని అక్కడే చెంచాలు పెట్టే ప్లేస్‌లోనే దాన్ని సైడ్‌కి ఉంచుకున్నాను. చూస్తే నాకు ఏదైనా చేయాలనిపిస్తది. అందుకని అది అలా సైడ్ స్నాక్స్ ఐటెమ్స్ చేసుకోనికి బావుంటది కదా! అందుకే స్నాక్ కోసం నేను అక్కడ ఉంచేసుకున్నాను. ముందుకి ఇప్పటికైతే ఈ ప్లేస్ నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అవసరమైనవి మాత్రమే ఉంచాను. అవసరం లేనివైతే చాలా వరకు తీసేసాను. ఇక్కడ ఈ కింద రోలో అయితే అంత ప్లాస్టిక్ ఐటమే, వేస్ట్ ఐటమే అనుకుంటా. అవన్నీ కూడా తీసేయాలి. వేస్ట్‌గా ఏదైనా పనికొస్తుందని మాత్రం పెట్టాననమాట. ఇంకా నాకు ఎక్కువగా అయితే ఈ రో నాకిష్టము. ఎప్పుడు ఇవి వాడుతూ ఉంటా డైలీ యూస్‌లో. కప్స్, గ్లాసెస్ అన్నీ. ఇక్కడైతే నేను వన్ టైమ్ యూజ్ చేసిన బట్టలు కొత్త కొత్తవి ఇంకా దుమ్ము పట్టి ఉంటాయి కదా! మంచి మంచి మన పెట్టికోట్స్ కొత్తవి మెటీరియల్స్, లెగ్గింగ్స్, మంచి డ్రెసెస్ అలాంటివన్నీ కూడా ఈ ఈరోజు నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను. ఎందుకంటే నాకవి తక్కువ ఉంటే బకెట్‌లో కంఫర్ట్ ఏసి చేసేదాన్ని. ఇప్పుడు నేను మెషిన్‌లోనే కంఫర్ట్ ఏసుకొని అందులో వాటర్ పట్టేసి ఇంకా ఇవన్నీ ఒక్కసారి అట్లా జస్ట్ డెలికేటెడ్‌గా తిప్పేసి అలా జస్ట్
కొంచెమైతే కొన్ని డ్రైన్ చేశాను. కొన్ని శారీస్ అలాంటివైతే డ్రైన్ చేయను. వాటర్‌లో తీసేసి నేను ఆరబెట్టేస్తాను చేత్తోనే. లెహెంగాస్ ఇంక ఇలాంటివి కాటన్ ఐటెమ్స్ అన్నీ డ్రైన్ చేశాను. ఎందుకంటే వన్ టైమ్ యూజ్ చేసినవి సబ్బు పెట్టి ఉతకడము, మెషిన్‌లో తిప్పేయడము బరాబరా అని నాకలా నచ్చదు. నాకందుకని నేను ఇలా జస్ట్ వాటర్‌లో తీసేసి అలా ఎండకి ఆరబెట్టేస్తాను స్మెల్ రాకుండా. అవన్నీ నేను క్లియర్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. దుమ్ము పడిన బట్టలైతే మాత్రం అస్సలు ఉంచుకోను. అవి ఎంత కొత్తగా ఉన్నా కూడాను ఒకసారి వాటర్‌లో వేసి ఎండకి ఆరబెట్టేస్తాను. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఆ దుమ్ము పట్టినవి మనం ఎప్పుడైనా వేసుకుంటే ఇచ్చింగ్ లాగా ఇంకా డర్ట్ అలా ఉంటది కదా! అందుకని అవి నాకు నచ్చవు. అవైతే బట్టల విషయంలో చాలా క్లియర్‌గా ఉంటాను. నీట్‌గా ఉంచుకుంటాను. ఇంకంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సపోర్ట్ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళందరికీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను మీ సపోర్ట్ వల్ల. ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.